హైదరాబాద్లోని జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించింది. నకిలీ వైద్యుల ఆట కట్టించింది. ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్లో దాడులు నిర్వహించి 50 మంది నకిలీ వైద్యుల్ని అదుపులోకి తీసుకుంది. వైద్య మండలి తీరుపై తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య నిరసన వ్యక్తం చేసింది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు అనుకూలంగా జీవో ఇచ్చిందని తెలియజేసింది. జీవో నంబర్ 429 ద్వారా ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిందని వెల్లడించింది. శిక్షణ పూర్తి చేసుకున్న తమకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద జరుగుతున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చేస్తున్న దాడులను ఆపవలసిందిగా, దానికి మేము కూడా సహకరిస్తున్నాము. మీరు చేస్తున్న పని బాగా మంచి పని, దాన్ని మేము కాదనం. కాకపోతే అన్ని అడ్డు పెట్టుకొని అమాయక ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లను భయభ్రాంతులు చేయడం ఇది సమంజసం కాదు సార్. కాబట్టి దయచేసి మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారికి, వారి బృందానికి రిక్వెస్ట్ చేయడం ఒకటే, దయచేసి మమ్మల్ని ఎవరైతే మేము ట్రైనింగ్ పొందినామో గత జీవో 1273, 429, 428 జీవో ప్రకారం ఏదైతే ట్రైనింగ్ పొందినామో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పత్రిక ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరినీ మేమే స్వయంగా మీకు సహకరిస్తాము. ఈ ఫలానా వ్యక్తి అది, ఫలానా వ్యక్తి అని మేము చెప్పగలుగుతాం. కాబట్టి అందరినీ ఏకతాటిగా ఆర్ఎంపీలు, వీళ్ళు నకిలీ డాక్టర్లు, నకిలీ వైద్యులని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని సార్ మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీ దాడులు 15-20 రోజుల నుంచి మీ దాడులను చూసి మేము ప్రథమ చికిత్స కూడా చేయకుండా మూసుకొని మేము కూర్చుంటాం. మా భవిష్యత్తు ఏం కావాలి? మేము కూలీ నాలు చేయలేము. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. మేము ఏకతాటిగా వచ్చి మీరు ఇప్పుడే బంద్ చేసే క్లోజ్ చేసి చేయండి, మమ్మల్ని కేసులు బుక్ చేయడం అనేది